హాయ్ గాయ్స్, వినోద్ హియర్. ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా చిన్నతనంలో ఈ గంగిరెద్దులు గట్రా పట్టుకొని ఊర్లు తిరుగుతుంటే ఇలా ఎందుకు తిరుగుతున్నారా అనుకునేవాడిని. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది వాళ్ళొక వృత్తి ధర్మం, అలాగే తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఆచారం అనమాట. సో ప్రతి ఒక్కరికి ఒక వృత్తి ధర్మం అంటూ ఉంటుంది. సో అలా వీళ్ళకి ఇది. అలాగే ఇంట్లో ఉండే బట్టలు, పండించిన పంటలు రెండు ఆ గోవు దగ్గరికి అయితే పెడతారు. ఎందుకనంటే మన పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు కదా, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలని. సో అందుకనేసి ఇంట్లో ఉండే బట్టలు, పండించిన పంటలు ఆ గోవుకి అయితే పెడతారు. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి బట్టకి తిండికి అసలు లోటు ఉండదు, కొదవ ఉండదు అని ఒక నమ్మకం. అదొక ఆనవాయితీలాగా అనమాట. సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు. ఆ పిండి వంటలు మా అక్క అలాగే మా ఆవిడ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. డే 1 లో జంతికలు అయితే తీసారు. టైం రాత్రి 11-15 ఆ టైం దాకా జంతికలు తీస్తూ ఉండరు. డే 2 లో ఈ గులాబ్ గుత్తులు అయితే చేశారు. ఇదైతే చాలా ఫాస్ట్ గానే ముగించుకున్నారు. ఒక 8 ఆ టైం లోపు ఒక 2 తీసుకొని టేస్ట్ చేశా. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఎటువంటి పిండి వంటలు చేస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మా గిరిజన ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగ ఏ విధంగా చేస్తారన్నది ఒక వీడియో అయితే రాబోతుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.